ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణ నుంచి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు, విచారణ మార్గము అందరికీ పట్టుబడుతుందా? స్వామి: బాబు, అది పక్వచిత్తులకే పట్టుబడును, కానీ అందరికీ అసాధ్యము. భక్తుడు: పరిపక్వ చిత్తులవుటకు ఎట్లు చేయవలెను? స్వామి: మొదటి స్థానమునకే వస్తువి చూడు. దానికే జపము, ధ్యానము, ఆరాధన, ప్రాణాయామ యోగాలు ఉన్నవి కదా. క్రమంగా ఆ కర్మల వల్ల పరిపక్వ చిత్తులై విచారణ మార్గానుసారము ఉన్న తను తెలుసుకోగలడు. పక్వచిత్తులకు ఆత్మ నీకన్నా వేరు కాదు, అంతా ఆత్మయే. భక్తుడు: అయితే స్వామి, జప ధ్యాన భజనలు మాత్రమే తమరు చెప్పితిరి. పరిపక్వ చిత్తులవుటకు కొంతమంది మౌనము వహింతురే, దాని ప్రయోజనమేమి? మౌనం అంటే ఏమి? స్వామి: ఆత్మస్ఫూర్తియే మౌనము. ఆత్మస్ఫూర్తి లేనిది మౌనమెట్లు ఆత్మ అవుతుంది? ఆత్మస్ఫూర్తి చెందక నోరు మూసుకొని మాట్లాడకుండా ఉన్నంత మాత్రమున మౌనం కాదు. కొందరు మౌనం మౌనం అని అంటారు, కాగితం మీదనో పలకల మీదనో రాస్తారు, చూపెడతారు. అదంతా వ్యవహార మౌనం. కానీ మౌనమన్నా ఎడతెగని భాష అన్నమాట. దానిని పొందటం అనేదే లేదు, సదా ఉండేదే. మరుగుపరిచే విషయ ప్రవృత్తులను తోసివేయవలనే కానీ మౌనం పొందటం ఎవరి చేతను కాదు. భక్తుడు: అయితే చాలామంది వాక్మౌనం చేస్తారే, దానివల్ల ఏమి ప్రయోజనం లేదన్నమాట. స్వామి: ఉండకేమి? బాహ్య ప్రతిబంధక నివారణార్థము వాక్మౌనం అవలంబించిన దాని మూలమున ఆలోచన అభివృద్ధి, మితవాక్కు, పరుల అశాంతి బాధలకు గురికాక తన యోచన చింతనకు ఏకాగ్రత, అంతేకాక వృధా మాటలతో తన మెదడును దుర్వినియోగపరచక వాక్మౌనం వల్ల మెదడునకు అభివృద్ధి, ఆ మెదడుతో స్థిరత్వమునకు, స్మరణకు బలము. ఈ ఫలితములు సాధనా సమయములకు తోడ్పడును. భక్తుడు: అయితే సంపూర్ణ జ్ఞానికి ఇవన్నీ అవసరం లేదా? స్వామి: సంపూర్ణ జ్ఞాని లోకమునందే లేడు, వానికి లోకమే అవసరం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? భక్తుడు: అట్లయినా చాలామంది జ్ఞానులు అంటారే, వారెవరు? స్వామి: పైన చెప్పిన మౌనుల వంటి వారే. ఊరికే అంతా జ్ఞానమందురే, కానీ సంపూర్ణ జ్ఞానం ఉన్న వానికి లోకమే లేదు, అంతా ఒకటిగానే ఉండను. అట్టివారు తర్క జ్ఞానులు, లోక జ్ఞానులు, కానీ యథార్థ జ్ఞానులు కారు. భక్తుడు: యథార్థ జ్ఞానులు ఎటువంటి వారు మరి? స్వామి: యథార్థ జ్ఞానులు క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యాతి తదాత్మాన్యాత్మ వినునిహి అన్నట్టు, కేవలం జ్ఞానసిద్ధిని పొందినవాడు పాలలో పాలవలే, నూనెలో నూనె వలె, నీటిలో నీటి వలె లీనమైనట్లు స్థూల శరీర పతనానంతరము ఆత్మలో లీనమైపోవును. కొంతమందికి మాత్రము కొన్ని సంస్కారములు మిగిలి ఉండను. ఆ సంస్కారములే సంకల్పరూపముగా నిలిచి ఉండను. ఆ సంస్కారములు తీరేటంత వరకు ఇష్టం వచ్చిన దేహముతో లోకములో సంచరిస్తూ ఉండరు. అదీను భగవత్ సంకల్పం వలనే వారిని దైవాంశ సంభూతులు అని అంటారు. ఈ భేదము ఎందుకు రావాలని స్వామి చెబుతున్నారు సమాధానం. వారి సాధనా సంకల్పములను బట్టి వచ్చును. మామిడికాయలు తిని త్రేపులో ఆ వాసన ఎందుకు రావాలన్నా దానికి ఎట్లు అర్థము? తిన్నది అదే కనుక త్రేపు కూడా దాని వాసనే వచ్చును. భక్తుడు: అట్టివారికి కూడాను ఉపాధి ఉంటుందా? స్వామి: లేకున్నా పనులెట్లు చేదురు, వారికి కూడా ఉండును. అయితే అతి సూక్ష్మముగా విదేహముక్తి పర్యంతం ఉంటుంది. భక్తుడు: అది ఎట్లున్నది స్వామి? స్వామి: నీటిపై గీచిన గీత గీస్తున్నంతసేపు కనిపించును, ఆ వెనుక ఉండదు. అట్లే చేస్తున్నంతసేపు ఉండును, కనిపించును, తక్షణము అదృశ్యమగును. భక్తుడు: స్వామి, జ్ఞానికి వైరాగ్యము చిహ్నమని సెలవిస్తే ఇది ఎట్లు పొసగుతుంది? స్వామి: అది నిజమే నాయన, విరాగమే జ్ఞాని యొక్క చిహ్నము. ప్రారబ్ధవశాత్తు వారికి రాగము కలిగినా అది శరీరానికే కానీ తనకు కాదని తెలుసుకునవలెను. ఆ రాగము వల్ల జీవన్ముక్తి సుఖానికి భంగమే కానీ విదేహముక్తికి జ్ఞానమే ప్రధానము. భక్తుడు: జ్ఞానము లేకునను వైరాగ్యమునంత మాత్రమున ముక్తి కలుగునా? పిచ్చివాడ, పక్వము కాక పండవునా? జ్ఞానము లేక వైరాగ్యము లేదు, వైరాగ్యము లేక మోక్షము లేదు. భక్తుడు: అయితే భక్తి ఏది ఇందులో? స్వామి చెబుతున్నారు, మొదటికే వస్తువి
జ్ఞానమునకు మునుపు ఆరోపముగా ఉండును, దానికి మునుపు అనురక్తిగా ఉండును. ఇవి అన్నీ ఒకటే నాయన. అనురక్తి పువ్వు, భక్తి కాయ, పక్వము జ్ఞానము, వైరాగ్యము పండు. ఈ మూడు ఒకటి లేక ఒకటి జరుగుదు నాయన. ఈ మూడు ఒకటి లేక ఒకటి జరుగుదు నాయన. అన్నింటికీ ప్రధానము అనురక్తి అనేటువంటి పువ్వు. అది భక్తి అనే కాయగా తయారైన వెనుక జ్ఞాన వైరాగ్యములైనటువంటి పక్వ ఫలములు తమంతట తామే స్వరూపములు పొందును. అంతవరకు ఆ భక్తి అనేటువంటి కాయను కాపాడుకునే విధానమే పైన చెప్పిన ప్రార్థనా సాధనలు. అయితే అంతా ఒకటే, వేరు లేదనేటువంటి భావన మాత్రము దృష్టిలో పెట్టుకొనవలను, వేరే లేదని మెలంగవలను. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.